అందరికి నమస్కారం. ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు బర్త్ రైట్ సిటిజన్షిప్ని తీసేసిండ్రు. ఎవరికి తీసేసిండ్రు అని అంటే, ఎవరైనా ఇమిగ్రెంట్స్ అంటే ఇప్పుడు మనలాగా ఇండియా నుంచి వేరే కంట్రీ నుంచి అయినా వెళ్ళిన వాళ్ళు, అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు, వాళ్ళు ప్రాపర్ వీసా స్టేటస్ లేకుంటే, ఇన్ ద సెన్స్ లైక్ గ్రీన్ కార్డ్ కనుక లేకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ రాదు. అంటే వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ అనేది పుట్టినప్పుడు రాదు. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇల్లీగల్గా అంటే ఇల్లీగల్గా దానికంటే ముందు స్టూడెంట్ స్టేటస్ పైన వచ్చినా కూడా, లేకుంటే విజిట్ వీసా పైన వచ్చినా కూడా, వాళ్ళ కనుక పిల్లలు అమెరికాలో పుడితే వాళ్ళకు కూడా సిటిజన్షిప్ రాదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ దాన్ని ప్రూవ్ చేయించుకునేది ఉంటుంది, దట్ దే ఆర్ అమెరికన్స్ అని చెప్పి. అట్లా కుదరకపోతే అది కుదరదు. తర్వాత మూడో పాయింట్, ఇప్పుడు బార్డర్స్ క్రాస్ చేసుకుని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలామంది అమెరికాలో వచ్చిండ్రు అనమాట. చాలా అంటే చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 మిలియన్ ఉన్నారన్నట్టే అంచనాలని. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇప్పుడు పుట్టిన తర్వాత రాదు. మరి ఇంతకంటే ముందు వస్తున్నానా అంటే, అవును, అమెరికాలో పుట్టిన తర్వాత ఎవరికైనా కూడా అమెరికాలో పుట్టిన అంటే చాలు, వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చాడే. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది కూడా H1 వీసాల పైన ఉంటారు. ఈ H1 వీసాల పైన వాళ్ళకి కూడా ఇప్పుడు రాదు. ఎందుకంటే వాళ్ళు అంటే ఇప్పుడు H1 వీసా పైన పేరెంట్స్ ఉంటారు కదా, దే ఆర్ నాట్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా. అట్లాంటప్పుడు వాళ్ళకు రాదు. సో అంటే ఏమన్నట్టు, వాళ్ళు H1 వీసా పైన ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ అంటే తల్లిదండ్రులు ఏ దేశపు వాళ్ళైతే వాళ్ళకి అదే దేశపు అంటే సిటిజన్షిప్ వస్తుంది. అంటే అదొకటే ఉంటుంది. బేసికల్లీ ఇది స్టేట్లెస్ సిచ్యువేషన్ అని కూడా చెప్తారు దీన్ని. ఎందుకు స్టేట్లెస్ సిచ్యువేషన్ అని చెప్తారంటే, వీళ్ళు అమెరికాలో పుడతారు, వాళ్ళ పేరెంట్స్ అమెరికాలోనే ఉన్నారు, తర్వాత వాళ్ళకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సిటిజన్షిప్ వస్తుంది, రాదు, అది ఏమన్నా జరగవచ్చు, రైట్. కానీ వీళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తోటే పెరుగుతూ ఉంటారు. పెరుగుతూ ఉన్నప్పుడు మరి ఏ దేశస్తులు అని చెప్పుకోవాలంటే, వాళ్ళు ఆ పేరెంట్స్ ఏ దేశమో వాళ్ళది అదే దేశం. అట్లాంటప్పుడు వాళ్ళు అక్కడ పెరగలేదు, ఇక్కడ దేశస్తులు కాదు. సో ఈ స్టేట్లెస్ సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. ఈ స్టేట్లెస్ సిచ్యువేషన్ని యాక్చువల్లీ 1961లో యునైటెడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇది కుదరదని చెప్పిండ్రు. అందులో అమెరికా కూడా పార్ట్ ఆఫ్ ది టీంలో వాళ్ళు ఉన్నారనమాట. అవును, ఇది కుదరదని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వస్తాడు. ఈ వ్యక్తి ఎట్లాంటి వ్యక్తుడు అంటే, అమ్మ ఇక అసలు ఈయన అసెస్ చేసుడు మనతో కాని పని అన్నట్టు. ఇప్పుడు సిటిజన్షిప్ తీసేస్తే మరి ఆ రోజు అమెరికా మరి వాళ్ళకు అన్నది కదా, అంటే మనం స్టేట్లెస్ సిచ్యువేషన్ ఎవరికి ఉండకూడదు అని చెప్పి, ప్రతి ఒక్కరికి ఒక దేశం అనేది ఉండాలని చెప్పి ఉన్నదన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఏ దేశస్తులు అవుతారు మరి అట్లాంటప్పుడు? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అయితే మరి డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఏం చేసిండు అని అంటే, ఇవాళ 30 డేస్ తర్వాత, అంటే ఇవాళ లెట్సే 20th ఆఫ్ జనవరి రోజు సంతకం పెట్టిండు కదా, నెక్స్ట్ మంత్ 19th ఫిబ్రవరి 19th వరకు దీనికి టైం ఉంటుంది. అంత లోపల పుట్టిన పిల్లలు అయితే మాత్రం వాళ్ళు అమెరికాలో ఉండవచ్చు, దే ఆర్ అమెరికన్ సిటిజన్స్ అవుతారు. ఆ తర్వాత పుట్టిన వాళ్ళకు ఆ సిచ్యువేషన్ ఉండదు. కానీ మరి ఇది అసలు అక్సెప్టబులా అంటే, ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని అంటారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఆయన సంతకం పెట్టేస్తే సరిపోతాయి. కానీ ఇదేంటంటే, ఇది ఈ అమెండ్మెంట్ను 14th అమెండ్మెంట్ అని అంటారు. అయితే మీకు చూపిస్తాను, చూడండి ప్రజలారా, ఇది వీలవుతుందా అని అంటే, ట్రంప్ చేసిన పని వీలు కాదు. ఎందుకు వీలు కాదు అంటున్నాను అంటే, ఇది 14th అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్లో చేంజ్ చేయాల్సిన విషయం ఇది. సో కాన్స్టిట్యూషన్లో చేంజ్ చేయాల్సిన విషయాన్ని ఈయన ఏదో పెన్ పేపర్ పట్టుకుని నేను సంతకం పెట్టేస్తా అంటే సరిపోతుందంటే కుదరదు. ఎందుకు కుదరదు అని అంటే, దానికి ఒక లీగల్ లా ఉంది. ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి ప్రజలారా. ఇప్పుడు దీనికి ఇక్కడ కొంచెం కిందికి రాసుకొచ్చినాను నేను. ఇది చూడండి ఒకసారి మీరందరూ కూడా. ఇప్పుడు దిస్ ఈజ్ ద స్టాటిస్టిక్స్ వాట్ వీ హ్యావ్ రైట్ నౌ, రైట్. ఈ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు కరెంటు పార్టీస్ అని అంటే, ఇప్పుడు పార్టీల మధ్యలో ఎంతెంత ఉన్నది అనేది యుఎస్ సెనేట్లో, అంటే యుఎస్ సెనేట్ అంటే ఇప్పుడు మనకు పార్లమెంట్ టైప్ ఉంటుంది కదా, పార్లమెంట్లో అనమాట. లేటెస్ట్ వీళ్ళకి ఎంతమందికి ఉన్నారు అంటే, రిపబ్లికన్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ టీం 51, డెమోక్రట్స్ ఎంతమంది ఉన్నారు 49 మంది. అంటే వీళ్ళిద్దరు కలిపి ఉన్నది 100 సీట్లని ఇక్కడ. ఈ 100 సీట్లలో మరి 67 రావాలి. 67 రావాలంటే వీళ్ళ కుదరదు. అంటే ఏం చేయాలి, అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇక్కడ ఓటేయాలి, అప్పుడు కానీ ఇది కుదురుతుంది ఒక్క స్టేట్లో. కానీ ఇది అక్కడనే ఎండ్ కాదు. అక్కడ ఎండ్ కాకుండా రిప్రజెంటేటివ్స్ అంటే మన పార్లమెంటేరియన్స్ ఉంటారు కదా, ఆ టైప్లో అనుకోరు, అది ఉంది. సో పార్లమెంటేరియన్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మొత్తం 435 మంది ఉన్నారు. ఇలా రిపబ్లికన్స్ 218 ఉంటే వీళ్ళు 217 మంది ఉన్నారు, అవునా.
అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 50-50 ఉన్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళిద్దరు జత కట్టాల్సిందే. ఎందుకు జత కట్టాల్సిందంటే ఇక్కడ కూడా 2/3 రావాలి. 435 అంటే లెటెస్ట్ సే యావరేజ్గా వేసుకుంటే 300 మంది రావాలి ఇక. అంటే 290 మంది రావాలి యాక్చువల్లీ 290 కావాలి. 290 మరి ఉన్నారా అంటే 290 ఇద్దరికి లేరు. ఈయనకు పనికిరాదు, ఈయనకు పనికిరాదు. ఇది అయిపోయినాక స్టేట్ లెజిస్లేచర్స్ అంటే స్టేట్లల్లో అమెరికాలో ఇప్పుడు రిపబ్లికన్స్కి 30 ఉన్నారు, డెమోక్రాట్స్కి 70 ఉన్నారు, మిక్స్డ్ ఏమో 3 ఉన్నారు. అంటే 3 జాగాలలో ఇద్దరు కలిసి ఉన్నారు అనమాట. సో ఇప్పుడు ఈ ఈ 30 నుంచి ఇది 38 కావాలి. ఇది 38 అయితే ఇది కుదురుతుంది. అంటే సెనేట్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో స్టేట్లల్లో 3 జాగాలల్లో ఈ 2 పార్టీలు కలిసి రావాలి. అంటే 2 పార్టీలు అందరు కలిసి రావాలి. మళ్ళీ ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటుందంటే రాష్ట్రాలకు బలమైన హక్కులే ఉంటాయి. మనలాగా సగం సగం హక్కులు అన్నట్టు ఏముండదు. వాళ్ళకు రాష్ట్రాలు కూడా వాళ్ళు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకు ఒక ఫెడరల్ స్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. సో ఏమైంది అప్పుడు ఏమవుతుందంటే మనం ఎట్లా అంటే అట్లా ఓటేసినా కూడా మన హౌస్లలో సెనెట్లో ఏటేస్తే కూడా స్టేట్లలో వేయకపోవచ్చు వాళ్ళు. స్టేట్లో ఇంకొకటి కామెడీ ఏంటంటే సెనెట్లో ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో 2/3 మెజారిటీ ఇనఫ్. కానీ ఇదే స్టేట్లలో మాత్రం 3/4 కావాలి. 3/4 ఆఫ్ ది మెజారిటీ రావాలి. అందుకనే 38 కావాలి, లేకుంటే కుదరదు. ఇక దీనికి ఇంకా ఇంతకంటే ముందు కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి ప్రజలారా. ఇటు చూద్దురండి ఒకసారి. ఐ విల్ షో యూ ఆల్. ఎందుకు ఈ లా ఇంత పెద్దగా వచ్చిందంటే యాక్చువల్లీ ఎప్పుడో 1900స్లోనే 1890స్లో అనుకుంటా, 1890స్లోనే చూడండి. ఇక్కడ ఈ కేసు చూడండి, వాంగ్ కిమ్ ఆర్క్. ఈయన ఎవరు అంటే హీ ఈజ్ యాక్చువల్లీ చైనీస్ పేరెంట్స్కి పుట్టిన ఒక అమెరికన్ అబ్బాయి అనమాట. అప్పుడు ఏమైందంటే ఈ సిటిజన్షిప్ ఈయన ఇక్కడికి పనికిరాడు, ఇది కుదరదు, ఈజ్ చైనీస్ అని అంటే అప్పుడు కోర్టు ఏం చెప్పింది అంటే ఇది కుదరదు, ఈయన ఈ దేశంలో పుట్టిండు కాబట్టి ఈ దేశస్తుడే అని చెప్పి వాంగ్ కిమ్ ఆర్క్. సో 1898లో చైనీస్ పేరెంట్స్ వాళ్ళ పుట్టిన ఈ కేసు ఆ పిల్లోడికి ఈ కేసు నుంచి అట్లా రిలీఫ్ వచ్చేసి హీఈస్ కన్సిడర్డ్ యాజ్ అమెరికన్. అప్పటి నుంచి ఇది అట్నే నడుచుకుంటా వచ్చిందనమాట. ఇక రెండో సిచ్యువేషన్కి వస్తే ఇది ఏంటంటే ఆఫరిన్ అండ్ రస్క్. ఇది ఏంటి అంటే రివోక్. ఈ రివోక్ చేయడం అంటే పాస్పోర్ట్ తీసేసుకోవడం అంటే ఒక సిటిజన్కి తెలియకుండా వాళ్ళ పాస్పోర్ట్ తీయడానికి కుదరదు. సో కోర్టు ఇదే చెప్తుంది. వీళ్ళు ఇక్కడ ఇప్పుడు ఈ రస్క్ ఏం చేసి ఉంటే వేరే దేశంలో పోయి ఓటేషన్లో ఏదో అయింది అనమాట. అప్పుడు సబ్జెక్ట్ కరెక్షన్ అయితే ఆయన రివోక్ చేయాలంటే అట్లా కుదరదు అని చెప్పింది. ఆయన వేరే దేశంలో వేసినా కూడా ఆయనకు చెప్పకుండా సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేయడానికి ఉండదు. ఇది ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ప్రజలారా 14th అమెండ్మెంట్. ఈ 14th అమెండ్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఈ దీన్ని వీళ్ళు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసిండు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేస్తే ఇప్పుడు లీగల్గా ఇది కోర్టుకు పోతుంది. కోర్టుకు పోయినప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఈ 2 కేసులను చూసి కుదరదు, అమెరికాలో పుట్టిన వాళ్ళు అమెరికన్ సిటిజన్సే అని చెప్పే అవకాశాలు ఒక 99% ఇదే ఉంది. కానీ కోర్టును కూడా ఓవర్ రూల్ చేయాలంటే 2 పార్టీలు కలవాల్సిందే, డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్. వీళ్ళిద్దరు కలిసి చేయాల్సిందే. ఇది జరిగే పనే కాదు, ఇది జరిగే పని కానే కాదు. కనుక ఈ సిటిజన్షిప్ అనేది ఇప్పుడప్పుడే ఇది ప్రాబ్లం అంటే పోయేది కాదు. ఇది సిటిజన్షిప్ తీసేయడానికి వీలు కాదు. ఇక మీకు ఆల్రెడీ చెప్పిన కదా ప్రజలారా, కాన్ఫ్లిక్ట్ విత్ ఇంటర్నేషనల్ లా ఏం చెప్తారంటే స్టేట్లెస్నెస్ అంటే ఏ దేశస్తుడు కాదు ఈ వ్యక్తి అనేది కుదరదు, ఏదో ఒక దేశస్తుడు అనేది ఉండాల్సిందే అని చెప్పి 1961లోనే ఈ లా వచ్చేసింది యునైటెడ్ నేషన్స్ది. కనుక ఇది చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేసింది. సో దీనికి కూడా ఇప్పుడు కుదరదు ఇది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. ఇవేమైతే అంటే ఇప్పుడు ఈ పిల్లవాడు ఒక లెట్సే అమెరికాలో పుట్టిండు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ అమెరికన్స్ అని చెప్పి చూపించుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ వర్క్ అంతా ఇది అయ్యే పని కూడా కాదు. ఇది పెద్ద తలకాయ నొప్పి పేపర్ వర్క్ ఇది, ఎందుకంటే ఆల్రెడీ చిల్డ్రన్ ఆర్ బోర్న్. తర్వాత ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈక్వల్ ప్రొటెక్షన్ క్లాజ్ అంటే ఇప్పుడు ఒక పిల్లోడు అమెరికాలో పుట్టిండు, ఓకే, కానీ హీ ఈజ్ ఏ నాన్ అమెరికన్ పేరెంట్స్. ఇంకో పిల్లోడు అమెరికన్, ఓకే, వీళ్ళ పేరెంట్స్ అమెరికన్ పేరెంట్స్. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ లేనప్పుడు, ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది లేనప్పుడు ఇది లా అనేది యాక్సెప్ట్ చేయదు కదా. కనుక ఇది కూడా పెద్ద ప్రాబ్లమే. ఈ ప్రాబ్లమ్ని కూడా యాక్సెప్ట్ చేయదు కోర్టు. కనుక ఇక్కడ కూడా ఈ కేసు కట్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా ఉండగా పొలిటికల్గా లెజిస్లేటివ్ బ్యారియర్స్ ఇప్పుడు ఉండనే ఉన్నాయి.
ఇవి అయిపోయిన తర్వాత మీకు ఇవన్నీ ఇట్లున్నాయా, ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇక్కడ పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా ఉండదు, హెల్త్ కేరు ఉండదు, ఇంకా మామూలుగా సోషల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా సరిగా ఉండవు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది? ఇది కనుక ఇది యాక్సెప్టబుల్ కేస్ కాదు. ట్రంప్ చేసిన ఈ కార్యక్రమం అసలు కరెక్ట్ కానే కాదు, ఇది ఒక పిచ్చితనం అనేది చెప్తాను నేను. ఇంకోటి ఇవన్నిటికి వాళ్ళు అసలు మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తా. మొన్న మన న్యూస్లో చూస్తే మీరందరూ చూసే ఉంటారు, మోహన్ భాగవత్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎక్కువ పిల్లల్ని కానండి, ముగ్గురు పిల్లల్ని కానండి అని చెప్పి. ఎందుకు అంటే ఫర్టిలిటీ రేట్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో ఆ దేశాలు ఇక గోస్ట్ దేశాలు అయిపోతాయి. అంటే ఇంకా అక్కడ ఒక దయ్యాల కొంపలు అనమాట, అట్లా తయారైంది. ఇప్పుడు ఎందుకు యూరప్ అట్లా అయింది అంటే బేసికల్లీ బర్త్ రేట్ బాగా తగ్గిపోయింది ఆ యూరోపియన్ కంట్రీస్లో, చాలా తగ్గిపోయింది. కాబట్టి ఇట్ ఈస్ బికమింగ్ సో మచ్ ఛాలెంజింగ్. అట్లాగే ఇప్పుడు మనం జపాన్లో చూసుకున్న అదే ప్రాబ్లం, ఇప్పుడు చైనాలో చూసుకుంటే కూడా ఇదే ప్రాబ్లం వచ్చేసినాయి అనమాట. కనుక ఇవి కుదరవు. ఏ విధంగా చూసుకున్నా కూడా ఎకనామికల్, హెల్త్, ఎడ్యుకేషను, ఇంటర్నేషనల్ లా, సిటిజన్షిప్, కోర్టులు, పార్టీలు, అన్ని పద్ధతులల్లో ట్రంప్ చేసిన తప్పు. ఇది బర్త్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేయడం అనేది కుదరదు. ఓకే, సో ఈ వీడియో తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్రజలారా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్లో పోస్ట్ చేయండి. రైట్.